జీటీవీ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అక్రమంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. కార్మిక సంఘాల డిమాండ్. ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఈఓ మరియు జూనియర్ అసిస్టెంట్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. రెవెన్యూ అధికారులపై తిరగబడ్డ జనం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు. తాను ఎంపీగా గెలిచి ఏడాది. ఈ నెల 22న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్న ఎంపీ ఈటెల. చిరుతను బంధించిన అధికారులు. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. నగరంలో కొత్త ఆటో రిక్షా పర్మిట్లు. తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హర్షం. నగరంలో కొత్త ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు మరియు రవాణా రంగం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదన ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాలు జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో సమావేశంలోని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్ బి వెంకటేశం, ఏఐటియుసి వి మారయ్య, మహేష్, పి శ్రీకాంత్, అజయ్ బాబు, వి ప్రవీణ్, ఎంఏ సలీం, నజీర్, రఫీక్, పి రామ్రెడ్డి, పి యాదగిరి, ఎస్కేపి జమాలు పాల్గొన్నారు. ఫ్రీ బస్ సౌకర్యాన్ని పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ బస్ సౌకర్యం పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు చాలా మంది జీవనోపాధి దెబ్బతిన్నది. ఆనాడు ఇక్కడున్న సంఘాలన్నీ కూడా జేఏసీగానే అనేకమైన ఆందోళనలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఆటో డ్రైవర్లతోని చర్చలు జరిపి ఏ ఆటో డ్రైవర్ కూడా తెలంగాణ బిడ్డలే, ఎవరికి నష్టం కాకుండా మేము చూస్తాము, ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన డ్రైవర్లందరూ కూడా ఆదుకుంటామని చెప్పి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అనేక మంది అధికారులు వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగ ఏ సమస్య కూడా పరిష్కరించలేని దశలో మేము అనేకమైన కార్యక్రమాలు రూపొందించుకొని అనేకమైన ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జేఏసీ సమావేశాలు ఏర్పాటు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ప్రయోజనాల కోసం గత 10 సంవత్సరాల నుంచి 2015లో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో 2013లో ఇచ్చిన జీవోను అనుసరించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరంలో ఆటో పర్మిట్ కావాలని చెప్పి నేషనల్ రాష్ట్ర సంఘాలన్నీ కూడా, గుర్తింపు సంఘాలన్నీ కూడా 10 డిమాండ్లు 40,000 కొత్త ఆటో పర్మిట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగింది. మరో 25,000 అంటే ప్రభుత్వం ఏమో వాళ్ళు ఓవరాల్ గా 65,000 అని చెప్తున్నారు. మరో 25,000 ఏమో డీజిల్ ఆటోలు, ఏదైతే ఇతర జిల్లాల నుంచి బజాజ్ కావచ్చు, ఇతర వాహనాలు ఏదైతే ఇతర జిల్లాలే కావచ్చు, అవి 25,000 ఉన్నట్టుగా వాళ్ళు ఒక అంచనా వేసుకొని ఆ 20. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని సంచరిస్తున్న చిరుతను బంధించారు అటవీ శాఖ అధికారులు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవడంతో పాటుగా మల్కాజ్గిరిలో తాను ఎంపీగా గెలిచి ఏడాది గడిచిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. బీజేపీ సాధించిన విజయాలను ఇంటింటికి తీసుకుని వెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంపీరియల్ గార్డెన్లోని జరగబోయే ఈ ఎగ్జిబిషన్కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మల్కాజ్గిరి పార్లమెంట్లో జరిగిన అభివృద్ధిని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఈ ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా ఈ కొత్త గార్డెన్, జోవల్ గార్డెన్ ఇక్కడ చూసుకోవడం వచ్చినాం. అది ఇప్పుడే తెలిసింది మాకు. మా బోరా సమాజానికి కూడా 10-12 రోజుల పాటు ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దానికంతా కూడా మేమే సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి పర్మిషన్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మేము 22 ఈ నెల 22వ తారీఖు నాడు ఈ 11 సంవత్సరాల ఎగ్జిబిషన్, దాంతోపాటుగా ఇంతకుముందు మా విక్రమ్ గారు చెప్పినట్టుగా సంవత్సర కాలంలో మల్కాజ్గిరి ప్రజానికి మా మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిపించింది. దాంతో పాటుగా మీరు కూడా మాకు ఎంతో సహకారం అందించారు. ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి దాంట్లో ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ సంబంధించి చాలామంది కనపడకపోయినా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళ విశ్వాసం ఉండే లీడర్గా, నమ్మకమైన లీడర్గా మేము చేసిన ఉద్యమాల పరంపర పరిశీలించే సమస్యలు కూడా మేము మా ప్రజానికాన్ని వివరించేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇక్కడ విక్రమ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని కమిటీ వేసుకొని ఇక్కడేమో మా బానుక నర్మదా మల్లికార్జున్ గారు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మా నరసింహరావు గారు కానీ, మా విజయ్ కానీ, ఇక్కడ మా స్థానిక లీడర్షిప్ గారు, మా మహిళా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా వారే చూస్తారు. మొత్తం 7 నియోజకవర్గాల నుంచి జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉండేవాళ్ళు కావచ్చు, కాలనీలలో ఉండేవాళ్ళు కావచ్చు, అనేక రకాల సమాజాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అప్రోచ్ అయ్యి డివిజన్ల వారిగా, నియోజకవర్గాల వారిగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉదయం 10:30-11 గంటలు మొదలై దాదాపు 2 గంటలు 3 గంటల వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ తెలిపించేటువంటి భోజనాల కార్యక్రమం, ఇక్కడ స్క్రీన్లు పెట్టి 11 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంవత్సర కాలంలో మేము చేసే ఉద్యమ పరంపర, ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసే ఆస్కారం ఉంది. నేను 22 నాడే మాకు ఇది అందుబాటులో ఉందని తెలిసింది కాబట్టి మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. కానీ 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎదుర్కొంటారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, మా నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు, ప్రభారీలు కావచ్చు, 4 జిల్లాలు వస్తుంది, 4 జిల్లాల అధ్యక్షులు కావచ్చు, మా డివిజన్ అధ్యక్షులు కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మా పరివార క్షేత్ర, మా ఓబీసీ మోర్చా, యువ మోర్చా, ఇతర మోర్చాల నాయకులందరినీ కూడా విక్రమ్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా మా రాష్ట్ర అధ్యక్షుడు పక్క చేస్తుంది కిషన్ రెడ్డి గారు. ఇది పార్లమెంట్ పరిస్థితి కాబట్టి మా బలసరి గారు వస్తారు, మా ఆర్ఎస్ఎస్సీ గారు, చంద్రశేఖర్ గారు వస్తారు. వాటితో పాటుగా ఇంకొక ముఖ్య నాయకులను కూడా ఇప్పుడే అనుకున్నాం కాబట్టి తీసే ఆస్కారం మల్కాజ్గిరి పార్లమెంటు కాన్స్టిట్యూన్స్ నుంచి ఎంతమంది ప్రజలు వస్తారని మీరు వేల మంది వస్తారు. అసలు వేల మంది మీరు ఊహించారు, మీరు చూస్తారు కదా. అంటే ఎన్నికల్లో చూసింది మీరు, ఎన్నికలలో మా కార్యకర్తలు, మా పార్టీ అంతా తెలుసు ఎట్లా సపోర్ట్ దొరికిందో కూడా అంటే అన్ని వేల మంది వస్తే సరిపోతుంది. సీన్ సపోర్టే కాకుండా అన్సీన్ సపోర్ట్ ఎంత గొప్పగా వచ్చిందో
దానివల్ల 4 లక్షల మెజార్టీ వచ్చే విషయం అలాంటి మోడీ గారు దేశ ప్రధానమంత్రి కావాలని భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పే సంకల్పంతో పాటు ఇవన్నీ అదే కాబట్టి వచ్చింది. ఇప్పుడు సంవత్సర కాలంలో మేము ప్రతి నిత్యం ఎక్కడ ఉంటుందో మీకు చూస్తున్నాం, వాళ్ళ మధ్యలో ఉంటున్నాం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఆనాటికేమో ఇంకా అనేటువంటి ఉండే, ఇవాళ నేను ఎవరినో సంపూర్ణంగా పరిచయం అయింది కాబట్టి నేను ఎవరినో, నా వేవ్లెంత్ ఏందో, నా పని విధానం ఏందో అవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్గా గొప్పగా సక్సెస్ అవుతుంది. వేలాది మందిగా వస్తుంది. నన్ను వేలాది మంది వస్తే సరిపోతుందా అంటే ఇది ఫంక్షన్ హాల్ అంటే వేరు, మీటింగ్ వేరు కదా, నాకు దగ్గర కూర్చుంటారు అంటే ఎగ్జిబిషన్ కదా, వస్తుంటారు పోతుంది. మీట్ అండ్ గ్రేట్ ఇక్కడ ఇక్కడనే 1 లక్ష మంది పెట్టేది చూస్తారు, ఇంకా భోజనం చేస్తారు. ఇదంతా ఈ విధి విధానంతా కూడా మేము కమిటీ వేసి చేస్తాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, కాప్రా రెవెన్యూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలు తొలగించారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మించిన ఇంటి నిర్మాణాలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు జనం. ఘర్షణ వాతావరణంలోని నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. రోజుల టైం మేము మొత్తం ఏం లేకుండా చేసేస్తాం సార్. అంత మీరు ఎవరికి వారం టైం ఇవ్వండి కాదు సార్, ఎవరు లేదు. నేను అడుగుతున్నాను సార్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు ఇది జాగా కాలిందనా? వెళ్ళిపోతాం మేమేం పడిచేదాం కొంచెం ఖరాబ్ చేద్దాం, మేము పీక్కొని పోయి అందుకే మేము అనేది మేమే గోడలు కట్టుకోలేదు సార్. ఇప్పుడు దాంతో గుద్దిస్తే అంత ఖరాబ్ అయ్యింది. మళ్ళీ మా మీరు 20,000 పెట్టుకోవాలి, ఒక్కొక్కరు 20,000 అయింది సార్ ఖర్చు. దాంట్లోకి వేసుకుని టెంకులు కెట్టలు అవి మేము సొంతంగా తెచ్చేసుకున్నాం, మేము పీక్కొని పోతాము. దానికి మేము బాధపడుతున్నాం. గోడలు ఉంటే గోడ కట్టింటే గడిపేసుకున్నాం సార్. మేము గుంటూరు జైలు నుంచి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలయ్యారు. గత శుక్రవారం జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. కొమ్మినేని అరెస్టు సరైంది కాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో సుప్రీం ఆదేశాలతో కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఉపాధ్యాయుని వద్ద నుంచి 15,000 లంచం తీసుకుంటూ దొరికారు డీఈఓ. పనిని 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు జూనియర్ అసిస్టెంట్ దిలీప్. తెలంగాణ భవన్ సమీపంలోని ఉన్న నిలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటకు పంపించేసి కేఫ్ను మూసివేయించారు పోలీసులు. అనంతరం కేఫ్లోని కొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్రమంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం మన్మథరావులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా జగదాంబ జంక్షన్లో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో నాయకులు పాల్గొని మాట్లాడుతూ
స్టీల్ ప్లాంట్ను కాపాడతామన్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం పెద్దలు కార్మికులు ఉపాధినే కాపాడలేకపోయారని విమర్శించారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్లో అదనంగా 6,000 మంది కార్మికులకు అవసరం ఉన్నప్పటికీ కూడా పనిలో ఉన్న 4,500 మంది కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కార్మికులు తమ ఉపాధి రక్షణ కోసం పోరాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరించి పోలీసులతో కూడా బెదిరింపులతో ఉద్యమాన్ని అణచివేయడాన్ని కార్మిక వర్గం ముక్తకంఠంతో ఖండించిందన్నారు. విశాఖపట్నం వచ్చి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మోడీ గారు, మీకు ఆంధ్ర రాష్ట్రం మీద ఏమాత్రం చిత్తశుద్ధి కానీ అభిమానం కానీ ఉన్నట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యటం లేదు అని ప్రకటించిన తర్వాత మాత్రమే మీరు విశాఖపట్నంలో అడుగు పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రోజున దేశభక్తి అని చెప్పి ఓ పక్కన పేరు చెప్తూ ఉన్నారు, మరో పక్కన దేశభక్తి పేరు చెప్పి ప్రభుత్వ రంగ పరిశ్రమలైనటువంటి మొత్తం ప్రభుత్వ రంగాన్ని, అది స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టి బ్యాంకులు, ఎల్ఐసి, పోర్టులు, విమానాశ్రయాలు, ఇలా అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. నిన్న కాక మొన్ననే మనం చూసాం, ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయింది. ఎయిర్ ఇండియాలో ఇంతవరకు యాక్సిడెంట్ అనేది గతంలో ఎప్పుడో మనం కని విని చూడలేదు. కానీ అది ప్రైవేట్ పరం అయిన తర్వాత, టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత అతి భారీ ప్రమాదం, ల్యాండ్ ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి 30 సెకండ్స్ లోనే కూలిపోయిందంటే అది పూర్తిగా యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం, ప్రైవేటు యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం. కాబట్టి ఇటువంటివి పునరావృతం అవుతూ ఉంటాయి. యాజమాన్యం ప్రజల ప్రాణాలు, కార్మిక ప్రాణాల కంటే లాభాలే పరమావధిగా పెట్టుకుంటాయి. కాబట్టి ఏ విధమైన తనిఖీలు కానీ, ఏ విధమైన భద్రతా చర్యలు కానీ చేపట్టకుండా ఇటువంటి ప్రమాదాలు జరగడానికి కారణం అవుతుంటాయి. అందుకనే మేము చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. ఆ రకంగానే విశాఖ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ కూటమికి అత్యధిక మెజార్టీకి ఇచ్చి గెలిపించారు. కానీ పరిస్థితి అంటే ఏరు దాటిందాక ఓడమల్లయ్య, ఏరు దాటాక ఓడిమల్లయ్య అనేటట్టుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని మొక్కలు చేసి అమ్ముకోవడానికి పెట్టారు. ఈ రోజున మనం చూసుకుంటే ఎప్పుడూ లేనట్టుగా స్టీల్ ప్లాంట్ ని మొట్టమొదట పోస్కో కంపెనీ కట్టబెట్టాలనుకున్నారు. దాని కార్మికులందరూ పోరాడి అడ్డుకున్నారు. ఈ రోజున విడిభాగాల్ని మొక్కలు చేసి బిఎఫ్ ఒకరికి, కోకోలో ఉన్న ఒకరికి, బ్యాటరీస్ ఒకరికి, అలాగే రోలింగ్ మిల్స్ ఒకరికి, ఇలాగ డిపార్ట్మెంట్ల వారీగా కట్టబెట్టాలని చూశారు. కార్మికులు దానికి అంగీకరించలేదు. అందుకనే ఈ రోజున మొత్తంగా గుండగుర్తుగా ఎంత వైబిలిటీ ఉంటే ఎవరు తీసుకోరు. కాబట్టి దీన్ని తగ్గించాలని పర్మనెంట్ కార్మికులు తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని తొలగించారు. మరో పక్కన మేము 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చామని చెప్తూ ఆ ప్యాకేజీలోని ₹1 కూడా ప్లాంట్ అభివృద్ధికి కానీ, ప్లాంట్ గనుల కోసం కానీ, ముడిసరుకు కోసం కానీ, కార్మికుల జీతాల కోసం కానీ చెల్లించకుండా మొత్తం ఆ డబ్బులన్నింటినీ కూడా పాత అప్పులు తీర్చడానికి ఉపయోగించుకున్నారు. పైపెచ్చు మిగిలిన డబ్బులు రావాలంటే నువ్వు కార్మికులు తొలగిస్తేనే మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పి ఈ రోజున ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడికి తొలగి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 4,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. పర్మనెంట్ కార్మికుల్ని 1,250 మందికి తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రేపు నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ మేము అమ్మబోము అని ప్రకటన చేయించాలి. అది చెయ్యకుండా విశాఖపట్నంలో అడుగుపెట్టే నైతిక విలువలు లేదు నరేంద్ర మోడీకి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. మరో పక్కనే 5 సంవత్సరాల నుంచి పోట్లాడుతుంటే ఈ రోజున తీవ్రమైన పోలీస్ నిర్బంధాన్ని పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ టెంట్ కూలిపోతే ఆ టెంట్లో కూర్చొనివ్వకుండా మొత్తం బయటికి గెంటేస్తూ ఉన్నారు. మరో పక్కని ప్లాంట్ లోపల కార్మికుల ఇళ్ల దగ్గర
పని ప్రదేశాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు పెట్టి కనీసం నిరసనలు కూడా తెలియచేయకుండా అడ్డుకుంటున్నారు. అందుకనే చెప్తున్నాం, ఈ రోజున స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఉపాధికి భద్రత లేకపోతే ఇక రేపొద్దున ప్రైవేట్ షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు, హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, హోటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతున్నాం. అందుకనే స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా, స్టీల్ ప్లాంట్ అంటే అది నరేంద్ర మోడీ గారి సొత్తు కాదు, దేశ సొత్తు, ప్రజలందరి సొత్తు. కాబట్టి ప్రజల సొమ్ముని అమ్మే హక్కు నరేంద్ర మోడీకి లేదు. దీన్ని ఎలాగైతే ప్రాణ త్యాగాలతో సాధించుకున్నామో అలా ప్రాణ త్యాగాలైనా చేసి, ఎలాంటి త్యాగాలైనా చేసి ఈ ప్లాంట్ని రక్షించుకుంటాం. కాబట్టి మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం అందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎలాంటి పోరాటాలైనా చేసి దీన్ని కాపాడుకుంటామని ఈ 16వ తారీఖు నుంచి 21వ తారీఖు నరేంద్ర మోడీ గారు వచ్చే వరకు కూడా అన్ని వీధుల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజల్ని చైతన్యవంతులు చేసి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఆ రకంగా నరేంద్ర మోడీ మెడలు వంచుతామని హెచ్చరిక చేస్తూ ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు మిత్రులారా. బంజారాహిల్స్లోని లేబుల్స్ పాప్ యాప్ స్పేస్లో కొలువుదీరిన డిజైన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీయ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్స్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్స్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైనటువంటి ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు కూడా సందర్శించి మరింత ప్రోత్సహించాలని పద్మజారెడ్డి కోరారు. నమస్తే హైదరాబాద్. సో ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 పాపప్ షాప్లో ఈరోజు డి సన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేనేత ప్రదర్శన పెట్టారు. సో ముఖ్యంగా ఈ బనారసి సారీస్ అండ్ చందేరి, పటోలా సారీస్ అండ్ లక్నో సారీస్, ఆల్ వెరైటీస్ అన్నీ కూడా అంటే 1 రూఫ్ లో పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ డైరెక్ట్ గా వీవర్స్ నుంచి వచ్చారండి మెయిన్ గా. సో అందుకని మనమందరం కూడా తప్పకుండా ఇక్కడ ఈ షాప్ నేను ముఖ్యంగా చూస్తే అన్ని చాలా తక్కువ రేట్ కి, అంటే మనకి షాప్ లో మనం కొన్నామంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయండి. ఇక్కడ అందులో వీళ్ళు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ పటోలా శారీస్ అయితే ఎన్నున్నాయి, ఇంకా లేడీస్ కి కొనుక్కోవాలనిపిస్తుంది. సో లైక్ మీ ఐ నో, నాకు కూడా ఎన్నున్నా పటోలా శారీస్ అండ్ కోటా ఉన్నాయి అండ్ బనారస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్ని కూడా, ఆల్ వెరైటీస్ చాలా నచ్చినాయి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి అన్నట్టు. అందులో 50%. వావ్. తిరుమలలోని అన్నమయ్య భవనంలోని టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం శ్రీవారి వైభవం, సనాతన ధర్మం వ్యాప్తికి విస్తృతంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఓం నమో వెంకటేశాయ. ఈనాటి అత్యవసర సభ్యులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మంచి బంగారు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరించు చేయి ఇందరికి మగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం ఇచ్చు చేయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవీరులతో మండపంలోని అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతోటి సంకల్పం చెప్పి పాంచరాత్రాగామ శాస్త్ర విధానంలోని విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం కల్పించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.